అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణలో యాసంగికి అనువైన స్వల్పకాలిక సన్న దొడ్డుగింజ వరి రకాలు. మోంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మోంతా తుఫాను రైతుల గుండెల్లో తుఫాను రేపింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన అధిక వర్షాలు కురిశాయి. సాలు పంటలు నీట మునగగా పండ్ల తోటల్లో ప్రత్యక్ష పరోక్ష నష్టం జరిగింది. ప్రస్తుతం అన్ని రకాల పంటల్లో చీడపీడలు విజృంభించే ప్రమాదం ఉంది. మామిడి, సీతాఫలం, జామ వంటి పంటల్లో ఇప్పటికే తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ఉల్లి, బంగాళదుంప, అల్లం వంటి దుంప పంటల్లో వేరుకుళ్ళు తెగుళ్లు సోకే ఆస్కారం ఉంటుంది. పొలాల నుంచి నీరు బయటకు పోయాక రైతులు ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్రతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈ మోంతా తుఫాన్ ప్రారంభం నుంచి అల్పపీడనంగా ఏర్పడి వాయుగుండంగా మారి ఆ ప్రభావం అంతా కూడా ఈ రైతుల్ని చిన్నాభిన్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పంటలకు సంబంధించి ఈ వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొంత నష్టాన్ని అయితే రైతులు చవిచూస్తున్న పరిస్థితి ఉంది. ఈ అల్లం కావచ్చు, అలాగే మామిడి, సీతాఫలం, జామ వంటి పంటల్లో ఎక్కువగా ఈ ఆకు తెగుళ్ళు కావచ్చు, లేకపోతే ఈ పంట కాయల దశలో ఉన్న సమయంలో కొంత కీటకాలు కావచ్చు, అలాగే తెగుళ్ళు కావచ్చు వచ్చి వాటినైతే రైతులనైతే నష్టానికి గురి చేస్తున్నాయి. ఈ తెగుళ్ళని ఎలా నివారించుకోవాలి, వర్షం వచ్చిన సందర్భంలో వర్షం వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను మనతో పాటు మాట్లాడడానికి సంగారెడ్డికి సంబంధించినటువంటి ఫల పరిశోధనా స్థానం అధినేత డాక్టర్ సుచిత్ర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఈ ప్రధానంగా వరుస వర్షాలు కురిసినప్పుడు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఎక్కువగా ఈ పంటలపైన ప్రభావం ఎక్కువగా చూపుతూ ఉంది. ఈ పంటల తెగుళ్ళు కావచ్చు, అలాగే పురుగులు కావచ్చు, ఇలాంటి వచ్చిన సందర్భంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, ఇప్పుడు మనకి మొంతా తుఫాన్ వలన 4-5 రోజుల నుంచి తెలంగాణలో పంటలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కంటిన్యూస్గా మనకి మే నుంచి కూడా వర్షాలు అనేది మనకి ఈసారి ఆగకుండా కూడా మనం చూస్తున్నాము. నిరంతరాయంగా కురిసే వర్షాల వలన మనకి ఇబ్బంది అయితే ఉందండి. సో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే మామిడి అనేది మనకి తెలంగాణలో ముఖ్యమైన పంట. మామిడికి మనకి అక్టోబర్, నవంబర్లో బెట్ట అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది డిసెంబర్లో పూత వచ్చే దశ కాబట్టి పూతకు ముందు బెట్ట అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ బెట్ట దశలో ఏమవుతుందంటే పిండి పదార్థాలు అన్నీ కూడా కొమ్మలోకి చేరుకొని ఆ కొమ్మ పుష్పించడానికి ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క వర్షాల వలన అక్టోబర్లో బెట్ట పెట్టే పరిస్థితి లేకపోగా కంటిన్యూస్ రెయిన్స్ వలన ఆకు దశ కూడా ఇంకా కూడా కొత్త కొత్త ఆకులు రావడము, సో అట్లాంటి పరిస్థితి మనకి ప్రజెంట్ కనిపిస్తుంది. సో దీనివల్ల ఈసారి మామిడి పూత అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వానలు కురిసి వెలిసిన తర్వాత మనకి యొక్క తేనె మంచు పురుగు బెడద కూడా ఎక్కువగా మనకి లేత ఆకుల్లో కనిపిస్తుంది. సో దీనివల్ల చాలా చాలా నష్టం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే అది లేత ఆకుల నుంచి రసం పీల్చడమే కాకుండా ఆకులన్నీ కూర్చోకపోవడము, తర్వాత మనకి పూత కూడా ఇప్పుడు కొన్ని తోటల్లో వస్తుంది. సో వాటి మీద కూడా వీటి దాడి అనేది ఉండే అవకాశం ఉంటుంది.
సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏదైనా అంతర్వాహిక మందు ఇమిడాక్లోప్రిడ్ కానివ్వండి, ఎసిఫేట్ కానివ్వండి, సో ఇలాంటివి మనము పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ బెడద ఉంటే మాత్రం వేప నూనెకు సంబంధించిన కషాయం కానీ వేప నూనె కానీ సో 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే మనం ఇప్పుడు సీతాఫలం చూసుకున్నట్లయితే సీతాఫలం మన కాయ దశలో ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా కొంతవరకు కాయ దశలో ఉంది. అయితే ఇది నిరంతరాయంగా కురిసే వర్షాల వలన ఈ యొక్క కంటి మధ్యలో అంటే సీతాఫలానికి కళ్ళు ఉంటాయి కదా, కంటి మధ్యలో ఎక్కువగా తేమ ఉండడం వలన కొన్ని రకాల యాంథ్రాక్నోజ్ మచ్చలు అనేవి రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బ్లాక్ క్యాంకర్ అనేది అంటే ఒక సైడ్కి మనకి ఒక వైపుకి చూసినట్లయితే సీతాఫలం నల్లగా మారడం, అలా దెబ్బతినడం అనేది చూస్తున్నాం. సో ఇట్లాంటి కాయలు కూడా మార్కెట్ వాల్యూ తగ్గుతుంది. సో ఇది ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. సో వీటికి నివారణగా మనం వర్షం వెలియగానే మ్యాంకోజెబ్ కానివ్వండి, కార్బండిజిమ్ కానివ్వండి 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇంకా జామలో చూసుకున్నట్లయితే ఈ రబీ సీజన్లో వచ్చే జామ చాలా నాణ్యమైనది. మామూలుగా వర్షాకాలం చూసుకున్నట్లయితే జామ అనేది చాలా చప్పగా ఉంటుంది. రబీ సీజన్లో జామ అనేది చాలా నిల్వ శాతం ఎక్కువగా ఉండడమే కాకుండా తీపి ఎక్కువగా ఉండి చాలా నాణ్యమైన కాయ వస్తుంది. అయితే ఈ యొక్క నిరంతరంగా కురిసే వర్షాల వలన జామ కూడా చప్పబడిపోవడం, కాయ తోలు పలుచబడిపోవడం, తద్వారా ఈగ ఏదైతే ఉందో ఈగకి సులువుగా లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టడం, గుడ్లు పొదగడము, సో ఇలా ఫ్రూట్ ఫ్లైస్ పండు ఈగ ఏదైతే ఉందో దాని ఉధృతి ఎక్కువ అవ్వడం, సో ఇలాంటి నష్టాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఈ యొక్క పండు ఈగను నివారించుకోవడానికి వర్షం వెలిసిన తర్వాత ముఖ్యంగా మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మొదటి చుట్టూ కూడా నీరు నిలవకుండా ఉండడం. అది చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఏ చెట్టు అయినా చూసుకొనివ్వండి 45 గంటల కంటే ఎక్కువగా నీటిని అనేది ఓర్చుకోదు. ప్రతి చెట్టుకి కూడా మనము ఈ యొక్క మట్టి ఎగదోయడం అనేది ముందుగానే మనం చేసుకున్నట్లయితే వర్షాల వలన చాలా వరకు పంట నష్టం, లేకపోతే కొమ్మలు ఎండిపోవడం, చెట్లు ఎండిపోవడం ఇట్లాంటి నష్టాన్ని నుంచి మనం నివారించుకోవచ్చు. వర్షం వెలిసిన తర్వాత మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే శిలీంధ్రాలు, తడిగా ఉన్న కొమ్మల మీద శిలీంధ్రాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానికి విరుగుడుగా మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి వర్షం వెలియగానే. అలాగే మొక్క మొదల మధ్యలో కూడా డ్రెంచ్ చేసినట్లయితే ఈ వేరుకులు కానీ రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు మన సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే వెల్లుల్లి, అల్లము, అలాగే ఆలుగడ్డ ఇవి 3 కూడా దుంప పంటల్లో మనం చెప్పుకోవచ్చు. ఈ వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దుంప అనేది నానిపోయి దుంప కుళ్ళు అనేది రావడం జరుగుతుంది, దుంప తెగులు రావడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు డ్రెంచ్ చేసినట్లయితే చాలా వరకు నష్టాన్ని అనేది కాపాడుకోవచ్చు. అంతేకాకుండా వర్షం వలన ఎన్నో రకాల న్యూట్రియంట్స్ పోషకాలన్నీ కూడా వర్షం లోపల కింది భాగాలకు వెళ్ళిపోవడము, మొక్కకి అందకపోవడము ఇలాంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివి మనము అధిగమించడానికి వర్షం వెలిసిన తర్వాత 19 319 కానివ్వండి, పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటికి కానివ్వండి, సో ఏదైనా ఇక పోషకాలు మొక్కలకు అందించడం చాలా చాలా ముఖ్యం. సో ఇలాంటివి మెలకువలు మనం పాటించినట్లయితే ఇక వర్షం తర్వాత వచ్చే దెబ్బ తినడం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ వర్షం ఏదైతే ఉందో వచ్చి కంటిన్యూగా వరుస వర్షాల వల్ల ఈ పంటలకైతే తీవ్ర నష్టాన్ని అయితే జరుగుతూ ఉంది. దానికి మాత్రం శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతిలో తగు మోతాదుల్లోనే ఈ మందులు వాడుకోవటం వల్ల కొంతవరకు ఈ పంట నష్టాన్ని అయితే నివారించవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ చెట్టు మొదలు ఏదైతే ఉందో అక్కడ మాత్రం మట్టి ఎక్కువగా వేయటం వలన ఆ నీరంతా కూడా మొదట్లో చేరకుండా ఈ చెట్టుకి నీరు నుంచి ఏదైతే నష్టం ఉంటుందో దాని నుంచి కొంత నివారించుకోవచ్చు అని కూడా సంగారెడ్డి ఫల పరిజ్ఞానం అధినేత డాక్టర్ సుచిత్ర అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. యాసంగి వరికి సమయం ఆసన్నమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50 నుంచి 60 లక్షల ఎకరాల్లో యాసంగి వరిని సాగు చేస్తారు. రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలంగా పెరగడంతో అధిక శాతం రైతులు యాసంగి వరికి మొగ్గు చూపుతున్నారు.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు యాసంగి వరికి నారు పోస్తారు. యాసంగికి స్వల్పకాలిక రకాలను మాత్రమే ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక రకాలు వేసుకున్నా నారు పోయడం ఆలస్యమైనా చలికి నారు సరిగా ఎదగకపోవడం, అటు తర్వాత ఏప్రిల్లో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు గింజ విరగడం, నూక శాతం అధికంగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి యాసంగి వరి సాగు చేసే రైతులు రకాల యొక్క కాల పరిమితిని, సాగు సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దీనితో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్న మేలైన వంగడాలను ఎంచుకోవాలి. అప్పుడే అధిక దిగుబడులు సాధ్యపడతాయి. తెలంగాణలో యాసంగికి అనువైన ముఖ్యమైన మేలు వంగడాల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. తెలంగాణ రాష్ట్రంలో మనకు గోదావరి బేసిన్లో వర్షాలు బాగా పడ్డాయి. తర్వాత అన్ని ప్రాజెక్టులు నిండాయి, చెరువులు నిండాయి. రైతులందరూ కూడా ఈ వరి సాగుపై వేసంగిలో కూడా మొగ్గు చూపుతున్నారు. రకాల ఎంపికలో ఏ ప్రాంతాల్లో ఏ రకాలు అనుకూలమో ఆ రకాల ఎంపిక చేసుకున్నట్లయితేనే మీకు ఆ రకం తాలూకు పూర్తి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా రైతులు సన్న రకాలన్నీ కూడా ఖరీఫ్లోనే సాగు చేస్తారు. ఎందుకంటే సన్న రకాలు రబీలో సాగు చేసినట్లయితే ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ ఆఖరి వారము, మే మొదటి వారంలో కనుక కోతలు వచ్చినట్లయితే ఈ టెంపరేచర్స్ ఎక్కువగా పెరగడం వల్ల కోత కోసిన తర్వాత మిల్లు ఆడిస్తే నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సన్న రకాలలో. దొడ్డు రకాలలో కూడా ఉంటుంది, కానీ దొడ్డు రకాలను ఏం చేస్తారంటే అవి పారాబాయిలింగ్ చేస్తారు. పారాబాయిలింగ్ చేయడం వల్ల నూకల శాతం తగ్గి మంచి బియ్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మిల్లులలో. కాబట్టి దొడ్డు రకాలన్నీ పారాబాయిల్ మిల్స్ వాళ్ళకు ఉంటారు, సన్న రకాలన్నీ మామూలు మిల్స్ వాళ్ళకు ఉంటారు. కాబట్టి రబీలో కనుక మీరు సన్న రకాలు వేసినట్లయితే నూకల శాతం పెరిగే అవకాశం ఉంది, నూకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిల్లర్స్ మీకు రేట్ తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రబీలో ఎవరైతే సన్న రకాలు వేయదలుచుకున్నారో మనకు ఏప్రిల్ 2వ వారం లోపలే కోతలు అయిపోయేలాగా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? మీరు రబీలో సాగు చేసినప్పుడు స్వల్పకాల రకాలు ఎన్నుకోవాలి. స్వల్పకాలిక రకాలు కూడా ముందుగానే నారు పోసుకున్నట్లయితే మీకు ఏప్రిల్ 2వ వారం లోపు కోతలు అయ్యేలాగా ఉండాలి. వరి రకాలలో మనం 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి స్వల్పకాల రకాలు, అంటే 4 నెలల్లో పంటకొచ్చే రకాలు. ఇంకొకటి మధ్యకాల రకాలు, అంటే 4 నెలల 15 రోజులు, అంటే 135 రోజుల పంటకొచ్చే రకాలు. ఇంకొకటి దీర్ఘకాలిక రకాలు, అంటే 150 రోజులు, అంటే 5 నెలల్లో పంటకొచ్చే రకాలు. సన్న రకాల్లో స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే మనకు ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడిలో ఉన్న సన్న రకము ఈ RNR 15048 తెలంగాణ సోనా. రబీలో కూడా నూకల శాతం తక్కువగా ఉంటుంది. తర్వాత 120-125 రోజుల్లో పంటకు వస్తుంది. మీరు డిసెంబర్ 15 గంటల నార్లు పోసుకున్నట్లయితే ఏప్రిల్ 15 లోపే మీకు కోతకొచ్చే అవకాశం ఉంది. తర్వాత స్వల్పకాల సన్న రకాలలో ఇంకొక ముఖ్యమైన రకము KNM 1638. ఇది 125 నుంచి 130 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఇది కూడా మీరు రబీలో వేసుకోవడానికి అనుకూలమైన రకం. తర్వాత మీకు అన్ని రకాల తెగుళ్లను, పురుగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇంకొక అతి ముఖ్యమైన సన్న రకము KNM 733. ఇది కూనారం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన రకం. 120 రోజుల కాల పరిమితి కలిగి RNRని పోలి ఉంటుంది అన్నమాట. ఇది అతి సన్న గింజ రకం. ఇది కూడా నూకల శాతం తక్కువగా ఉంటుంది. ఈ రకాన్ని కూడా మీరు వేసుకోవచ్చు, మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. సన్న రకాలలో అత్యధిక దిగుబడి ఇచ్చే రకంగా ఇది పేరు పొందింది. వరంగల్ పరిశోధనా స్థానం నుంచి ఒక స్వల్పకాలిక సన్న రకం అందుబాటులో ఉంది, WGL 962. అది వరంగల్ రైస్ 1 అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది. ఇది కూడా BPT గింజను పోలి ఉంటుందన్నమాట. మీరు పంట కూడా సేమ్ BPT పంటలాగానే ఉంటుంది. ఇది కూడా కొంతవరకు పురుగులను తట్టుకుంటుంది. కాకపోతే సన్న రకం కాబట్టి వీలైనంత తొందరగా నార్లు పోసుకొని తొందరగా కోతలయ్యేగా చూసుకుంటే మీకు నూకల శాతం తగ్గుతుంది. జగిత్యాల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి JGL 3844, దీన్ని మేము కరీంనగర్ సాంబా అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో గంగా కావేరి అని ఒక రకం వేస్తారు రబీలో. సేమ్ దానిలాగానే ఉంటుంది ఇది కూడా. అది బాగా ప్రాచుర్యం పొందింది, కానీ అది దిగుబడి తక్కువ, ఇది దిగుబడి ఎక్కువ. తర్వాత గింజలు తెల్లగా ఉంటాయి, తర్వాత కంకినల్లి రాదు, షేనింగ్ ఉంటాయి గింజలు. మార్కెట్లో మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది, నూకల శాతం తక్కువ. ఇంకొక జగిత్యాల స్వల్పకాలిక సన్నగింజ రకము JGL 11118 అంజనా అనే పేరుతోని మేము దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది 115 రోజుల కాల పరిమితి. ఈ రకం కూడా సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉంటుంది, అంటే BPT లాగా ఉంటుంది.
ఆకు ఎండు తెగులు తట్టుకుంటుంది. కొంతవరకు పురుగులను తెగులను తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చే రకంగా పేరు పొందింది. మీకు ఇంకొక సన్నగింజ రకము మనకు జగిత్యాల నుంచి అందుబాటులో ఉన్నది JGL 1798. జగిత్యాల సన్నాలు అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా 120 రోజుల కాలపరిమితితో సామా మసూరి గింజ నాణ్యత అంటే బీపిట్ లాగా ఉండి మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఎప్పుడో ప్రాచుర్యం పొందింది. ఇది రబీలో ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, తర్వాత ఎక్కడెక్కడైతే పారాబాయిల్ మిల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా వరంగల్ ప్రాంతం, ఈ ప్రాంతంలో రబీలో రైతులందరూ కూడా నూకల సమస్య వల్ల తర్వాత మార్కెట్లో అమ్ముడు పోకపోవడం వల్ల దొడ్డు గింజ రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏ రకాలు దొడ్డు గింజ రకాలు స్వల్పకాలిక అందుబాటులో ఉన్నాయని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎక్కువ సాగుబడిలో ఉన్న రకం ఏంటంటే ఈ MTU 1010. ఇది 120 రోజుల్లో వచ్చే దొడ్డు పొడవు గింజ రకం. ఈ రకంకున్న సమస్య ఏంటంటే మీకు గింజ రాలే లక్షణం ఉంది. దిగుబడి కూడా ఈ మధ్యకాలంలో తగ్గుతుంది, అగ్గి తెగులు వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మేము కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి స్వల్పకాలిక దొడ్డు గింజ రకం ఏదైతే ఉందో అది KNM 118. దీన్ని కూనారం సన్నాలు అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. దిగుబడి కూడా ఎక్కువ, గింజ బరువు ఎక్కువ. కాబట్టి 1010 స్థానంలో రానున్న అంటే వేసంగిలో ఈ KNM 118 రకాన్ని సాగు చేసుకోవచ్చు, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంకొక దొడ్డు గింజ రకము JGL 24423. ఇది జగిత్యాల రైస్ 1 అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పేలాలకు దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. MTU 1010 తర్వాత KNM 118 కూడా ఈ పేలాలకు, బురుగులకు ఉపయోగపడుతుంది. దొడ్డు రకాల్లో బాగా దిగుబడి ఇచ్చే రకంగా ఇది పేరు పొందింది. కాబట్టి మార్కెట్లో కూడా ఇది పారాబాయిల్ రైస్ కింద అమ్ముడుపోతుంది. తెగుళ్ళు పురుగులు చాలా తక్కువ, కాబట్టి రైతులకు ఖర్చు తక్కువ ఉంటుంది. ఇంకొక దొడ్డు గింజ రకం ముఖ్యంగా మనకు మార్టేర్ నుంచి వచ్చిన రకం అది MTU 1121 అనే ఒక రకం ఉంది, MTU 1061 అనే రకం ఉంది. అయితే మేము ఈ మార్టేర్ రకాలు మన ప్రాంతంలో ఉల్లి కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా వేరే సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ మార్టేర్ రకాల స్థానంలో ఈ తెలంగాణలో డెవలప్ చేసిన రకాలు వేసుకున్నట్లయితే మీకు తెలంగాణలో వచ్చే సమస్యలైన ఉల్లికోడు ఇవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఖరీఫ్లో, రబీలో మీకు ఈ రకాలే బాగా అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్లో కూడా మనకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. రబీలో మధ్యకాలిక రకాలు వేయద్దని చెప్తున్నాము, ఎందుకంటే ఆలస్యంగా మీరు నాట్లు వేస్తే ఆలస్యంగా కోతలకు వస్తే నూకలు అయితే అని చెప్పాము. కానీ పారాబాయిల్డ్ రైస్ మిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు మధ్యకాలిక దొడ్డు గింజ రకాలు కూడా వేసుకోవచ్చు. ఒకే ఒక రకం ఇప్పటివరకు అందుబాటులో ఉన్నది, అదేంటంటే MTU 1001. దీనికి కొన్ని సమస్యలు వచ్చినాయి. ఏంటంటే ఇది బియ్యం పట్టినప్పుడు ఒక మచ్చ రావడము, ఆ బియ్యం గింజపై అదొక కారణము, నూకలు ఎక్కువ కావడము, ఈ రకం దొడ్డు పొట్టిగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో డిమాండ్ లేకపోవడం. దాని స్థానంలో 28361 అనే ఒక కొత్త రకము మధ్యకాలిక దొడ్డు పొడవు గింజ రకము ప్రత్యామ్నాయ రకం కింద అది వేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే దీర్ఘకాలిక రకాల జోలికి పోకుండా ఉండడమే మంచిది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఈ ఏడాది వానాకాలం సుదీర్ఘకాలం కొనసాగింది. నైరుతి రుతుపవనాలు ఎప్పటికంటే ముందుగా వచ్చినా జూన్ జూలైలో సరైన వర్షాలు లేవు. ఆనక ఆగస్టు మాసం నుంచి వరుణుడి ప్రతాపం మొదలైంది. సీజన్ ఆసాంతం పలుమార్లు భారీ వర్షాలు నమోదయ్యాయి. వానాకాలం ముగిసినా వర్షాల జోరు కొనసాగుతూనే వచ్చింది. దీనికి తోడైన మొంతా తుపాను రైతుల ఆరుగాల కష్టాన్ని నేలరాల్చిపోయింది. తుపాను తీరం దాటినా చేసిన గాయం మాత్రం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో తుపాను ధాటికి పలు పంటలు దెబ్బతిన్నాయి. కోత దశకొచ్చిన వరి నీట మునిగింది. వేలల్లో పెట్టిన పెట్టుబడులు తుపాను కారణంగా నష్టపోయామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలిస్తున్నారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. 17 ఎకరాలు మొత్తంగా పడిపోయింది సార్. ఏం తిన్ని కూడా గింజలు లేకుండా పోయినాయి సార్. మాకు నంద్యాల చూడ సార్ తుపాను సార్ ఇంతకుముందు ఉపారి పడింది, మళ్ళీ ఈ తుపాను ఇంకా దాచి పడిపోయింది సార్. పెట్టుబడి 3 లక్షలు అయింది సార్. 25 ఎకరాలు వేసాను సార్. 10 లక్షల పైన పెట్టుబడి వచ్చింది. ఎకరాకు వచ్చేసి 18 మూటలు గుత్త కట్టాలి. ఇప్పుడు అంతా నీళ్ళలో మునిగిపోయింది సార్. ఇంకా 5వ తారీఖు 10వ తారీఖు కోయాలి. ఇట్లా జరిగింది సార్. 12 ఎకరాలు కౌలుకు వేసుకున్నాను. మొత్తం నీటిలో మునిగిపోయింది. ఏటా ఇదే టైంకి వేస్తున్నాము, కాకపోతే తుఫాను రావడం వల్ల ఈ టైంకి ఈ అన్యాయం మాకు జరిగింది. విజయనగరం జిల్లాలో తుపాను ప్రభావంతో వరితో పాటు కూరగాయ పంటలకు విపరీత నష్టం వాటిల్లింది. 1 ఎకరా క్యాబాజీ నేను సాగు చేశాను. ఈ తుఫాను వల్ల సర్వనాశనం అయిపోయింది పంటలు. మాకు కార్తీక మాసంకి ఈ టైంకి
పువ్వు ఇంచుమించు 50 రూపాయలు ఈ రేంజ్ వెళ్ళవలసింది. మాకు ఈ నష్టం వచ్చింది ఈ తుఫాను వల్లే. నేను కౌలు రైతునండి. సుమారు 2 ఎకరాలు కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తాను. నేను ఒక ఎకరం వరి వేసాను. అది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. సుమారు 50,000 మదుపు పెట్టాను. మరి చేతికి 1 రూపాయి కూడా రాదు. నెల్లూరు జిల్లాలో మొంతా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 12 మండలాల్లో 3,300 ఎకరాల్లో కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలైన కలువాయి, చేజర్ల, అనంతసాగరం, ఉదయగిరి, దుత్తలూరు మండలాల్లో అధిక నష్టం జరిగింది. పంట నష్టం అంచనాలను నమోదు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. గత వారం రోజులుగా అంటే 22వ తారీఖు నుంచి మనకి నెల్లూరు జిల్లాలో వర్షాలు ఎక్కువగా నమోదు చేయడం జరిగింది. 24వ తారీఖు మనకి దాదాపు 70 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు ఉంది. అప్పుడు మనకి 17 మండలాల్లో అంటే ఈ ముంతా తుఫాన్ నుంచి ముందు 24 లోపల మనకి పడిన వర్షపాతం వల్ల ముంతా తుఫాన్ వల్ల 1,340 హెక్టార్లు పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఇందులో అనంతసాగరంలో దాదాపు 700 హెక్టార్లు, కలువాయి, చేజర్ల మండలాల్లో ఎక్కువ పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఇది హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది. మొత్తము పొలాలన్నీ దాదాపు వారం రోజుల నుంచి మునకలో ఉండటం వల్ల విత్తనాలు కూడా మొలకెత్తి 100% పంట నష్టం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి మనము క్రాప్ డ్యామేజెస్ మనము APIMS యాప్ అని దాంట్లో డైరెక్ట్గా మనం ఫీల్డ్లో నుంచి ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నాము. డిజాస్టర్ మేనేజ్మెంట్కి పంపించినట్టయితే వాళ్ళు గవర్నమెంట్కి ఇప్పుడు మేము అకౌంట్ డైరెక్ట్గా DBT పద్ధతిలో అంటే రైతు అకౌంట్ నెంబర్తో సహా మనము డ్యామేజ్ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ గ్రాంట్ అవ్వగానే మనకి డైరెక్ట్ ఖాతాలోనే వెంటనే పడే అవకాశాలు ఉన్నాయి. మొంతా తుపాను మిగిల్చిన పంట నష్టం పరిశీలన అంచనాల్లో వ్యవసాయ అధికారులు, ఏరువాక కేంద్రం అధికారులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయి సమస్యల గుర్తింపులో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటించారు. పలు ప్రాంతాల్లోని వరి పంటను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం వివరాల సేకరణకు 50 శాస్త్రవేత్తల బృందాలు వ్యవసాయ శాఖతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. పంట నష్టం అంచనాలతో పాటు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటను సంరక్షించుకునే చర్యలను సైతం వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా రైతులకు అందిస్తున్నామన్నారు. ఈ మొంతా తుఫాను మన రాష్ట్రం మీద ఒక రకమైన బీభత్సం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు వేరియస్ అంటే దశల్లో ఉన్నటువంటి వరి మీద అలాగే ఇతర పంటల మీద దీని ప్రభావం గట్టిగా కనిపించింది. యావత్తు రాష్ట్రంలో ఏదైతే ఈ తుఫాను ప్రభావం వల్ల పంట నష్టం ఏర్పడిందో దాని ఎన్యూమరేషన్ కూడా త్వరగా చేస్తే కూడా మేము వ్యవసాయ యూనివర్సిటీ కూడా దోహదపడ్డామని చెప్పొచ్చు. వరి పంట ప్రధానంగా ఏంటంటే వివిధ దశలో ఉంది. ఈనిక దశ నుంచి కోత దశ వరకు ఉంది. ముఖ్యంగా కొన్ని రకాలు అంటే స్వర్ణ లాంటి సంపద స్వర్ణ ఇతర పడిపోయేటువంటి రకాలు ఈ యొక్క తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇవి దాదాపుగా పాలు పోసుకుని అరువంచి గింజ గట్టిపడే దశలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ దాదాపు పడిపోయినప్పుడు నష్టం 50 నుంచి 75%, 100% కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కోనసీమ ఏరియాలో కూడా చూడటం జరిగింది. అలాగే ఈ పంట ఏదైతే ఉందో వివిధ దశల్లో పడిపోయిందో దానికి ఏ చర్యలు చేపట్టాలనే అంశం మీద కూడా మనం రైతాంగానికి ముఖ్యంగా వ్యవసాయ శాఖకి మేము సూచనలు ఇవ్వటం, అటు పోస్టల్ రూపంలో కానీ వివిధ మాధ్యమాల రూపంలో కానీ యూట్యూబ్లో కానీ రైతాంగాన్ని చేరటం జరిగింది. వరితో పాటు ఇతర పంటల్లో కూడా నష్టం జరిగింది. ముఖ్యంగా కాటన్ గుంటూరు, పల్నాడు ఇతర ప్రాంతాల్లో అటువైపు ఏంటంటే గాలి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా వర్షపాతం ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్ ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ వైపు ప్రయాణించినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున వర్షాలు పడటం, అక్కడ కూడా ప్రత్తి కూడా దెబ్బతినడం కూడా జరిగింది. ముఖ్యంగా పత్తి బోలు వచ్చినప్పుడు మొదటి బోలు ఏదైతే కప్పాస్ అంటామో ఆ పత్తి విచ్చుకున్నది కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా డ్యామేజ్ కూడా మనకి 20 నుంచి 35% కూడా డ్యామేజ్ ఉన్నట్టు, దానికి కూడా తగినటువంటి సూచనలు అలాగే స్కేల్స్ కూడా డెవలప్ చేసి వ్యవసాయ శాఖ అందించడం. అలాగే ఇతర పంటలు చూసుకున్నట్టయితే అటు కంది కానీ అపరాలు కానీ అలాగే వేరుశెనగ కానీ ఇతర పంటలు కూడా కొంతమేర నష్టం జరిగినాయి. పంట ఎంత నష్టం ఉంటుందో కూడా మనం వ్యవసాయ శాఖ కూడా వివరించడం జరిగింది. ఏదైనప్పటికీ అటు ప్రభుత్వ పరంగా అటు వ్యవసాయ శాఖని అట్లాగే వివిధ యూనివర్సిటీలు, ఫార్మ్ యూనివర్సిటీస్ అందరినీ కూడా సమాయత్తం చేయడం ద్వారా త్వరితగతిన ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్ చేసుకుని వారికి రావాల్సినటువంటి పంట నష్టాన్ని పరిహారాన్ని కూడా త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. మొంతా తుపాను కోలుకోలేని దెబ్బతీసిందంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన పంట నష్టం అంచనాలను పూర్తి చేసి పరిహారం అందించే ఏర్పాట్లు చేయాలంటూ వేడుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.